మనలో చాలామందికి బిజినెస్ చేయాలి అనేటువంటి కళ అయితే చాలామంది కళ్ళగంటూ ఉంటారు. కొంతమంది ఆ కళని సాకారం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది మాత్రం ఆ కళని సాకారం చేసుకోవడంలో విఫలం అవుతూ ఉంటారు. సాధారణంగా చాలామంది బిజినెస్ చేయాలి అంటే మన చేతిలో ఖచ్చితంగా డబ్బులు ఉండాలి, డబ్బులు లేకపోతే మనం ఏ బిజినెస్ చేయలేము అనేటువంటి ఆలోచనలు అయితే ఉంటారు. కానీ బిజినెస్ ప్రారంభించాలి అంటే మన చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఒక రూపాయి లేకున్నా కానీ మనం బిజినెస్ చేయొచ్చు అంటూ ఇప్పుడు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఇది ఎలా సాధ్యం అయ్యిద్ది అనేది వారి మాటల్లోనే విందాం. ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ధనలక్ష్మి గారు, సాధారణంగా వ్యాపారం చేయాలి అంటే మన చేతిలో ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు అయితే ఉండాలి. కానీ వ్యాపారం చేయాలి అంటే మన చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండాల్సిన అవసరం లేదు అంటూ మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎలా సాధ్యమైద్ది? అలా ఎలా సాధ్యమవుతుందంటే అండి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఈ అవకాశం ఉందండి. రెగ్యులర్ మార్కెటింగ్ ఫీల్డ్లో అయితే డీలర్స్గా, డిస్ట్రిబ్యూటర్స్గా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అదే మనకు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్కి వచ్చేసరికి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. సైట్లు వాళ్ళే తీసుకుంటారు, డెవలప్మెంట్స్ వాళ్ళే చేస్తారు, అప్రూవల్స్ వాళ్ళే తీసుకుంటారు, ఆఫీసులు కూడా వాళ్ళే ఉంటాయి, వెబ్సైట్స్ వాళ్ళే ఉంటాయి. ఓకే, హ్యాపీగా మనము అందులో టీమ్ని రిక్రూట్ చేసుకుంటూ ఎవర్ గ్రీన్గా రియల్ ఎస్టేట్ అంటే ఏదో 4 రాళ్ళు పాతి అమ్మేసి వెళ్ళిపోతారనే కాలం వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు మనకి ఈ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నాయి. ఆ కార్పొరేట్ కల్చర్లో ఏంటంటే మనం కూర్చున్న దగ్గర నుంచి వరల్డ్ వైజ్గా ఎక్కడి నుంచి అయినా కస్టమర్స్ని సర్వీస్ ఇవ్వచ్చు, కస్టమర్కి ప్లాట్ ఇప్పించవచ్చు, ఎక్కడి నుంచి అయినా ఈ బిజినెస్ చేసుకునేటట్టు మనకు అవకాశాలు వచ్చినాయి. కంపెనీస్ చాలా అప్డేట్ అయ్యాయండి. ఆ నేపథ్యంలో ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఖాళీ వాళ్ళకు డిజైర్ ఉంటే చాలు. అంటే ఆశ ఎప్పుడు నెరవేరదండి, ఆశ అవసరమైనప్పుడు మాత్రం నెరవేరుతుంది. ఎవరైతే ఇది నాకు అవసరము ఫైనాన్షియల్గా, ఇప్పుడు నేను నా జీవితంలో ఈ మార్పు అవసరం అనుకున్నాను. రూపాయి జీవితం అని నేను చెప్పను, కానీ ప్రతి దానికి రూపాయి అవసరం. ఇవాళ గుండె మీద చేసుకొని ఎంతమంది వాళ్ళు అనుకున్నది తినగలుగుతున్నారు, అనుకున్నట్టుగా షాపింగ్ చేయగలుగుతున్నారు. మినిమం ఆలోచించకుండా ఎవరు ఖర్చు పెట్టగలుగుతున్నారండి? నేను 1-2 లక్షల రూపాయల శాలరీస్ వచ్చే వాళ్ళు కూడా మా దగ్గర ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తుంటాం. మేడం సరిపోవట్లేదు, ఒక ఇల్లు తీసుకున్నాము, కారు తీసుకున్నాము, పిల్లల ఎడ్యుకేషను మాకు చాలా భారంగా నడుస్తున్నాయి రోజులు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది. ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయికి లైఫ్ లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు. దానికి తగ్గ ఆ కమ్యూనిటీస్లో ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది సైడ్గా ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన మాత్రం ఉందండి. అట్లా ఆలోచనకు ఈ మీరు చెప్పినట్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్లో రాణించాలి అంటే అది కూడా ఒకలాంటి బిజినెస్సే. కాబట్టి బిజినెస్లో రాణించాలి అంటే ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అవసరం ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టే అవసరం ఉండదు. కానీ ఆ డిజైర్ మాత్రం ఉండాలండి, అది అవసరమై ఉండాలి. ఖచ్చితంగా దానికోసం టైం కేటాయించాలి. మా దగ్గర వచ్చి ఫెయిల్ అవుతున్నారు ఎక్కువ పర్సంటేజ్ అనేది బయట టాక్ నడుస్తుంది. ఎందుకు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఫెయిల్ అవుతున్నారు అంటే, మా దగ్గరకు వస్తారు, ఆ రోజు మాట్లాడతారు, మేము కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మెంబర్షిప్ లాగిన్ చేస్తాము, బయటకు వెళ్తారు, ఒక 2 డేస్ కనిపించరు. ఏం చేశారు ఈ 2 డేస్ అని మళ్ళీ మేము ఫోన్ చేసి మాట్లాడితే మా వాళ్ళందరికీ అడుగుతున్నాం, ప్లాట్ ఎవరైనా కొంటారా, ప్లాట్ కొంటారా? ఎవరు కొంటారండి? నిన్నటి దాకా ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, లేకపోతే ఒక జాబ్లో ఉన్నారు. ఇవాళ అందులో నుంచి బయటకు వచ్చేసి ప్లాట్ కొంటావా అని అడిగితే కొనే పర్సన్ తన హార్డ్ మనీ, తను ఎంతో కష్టపడి లైఫ్ని కొనక జాగ్రత్త పడిన డబ్బుల్ని వీళ్ళు అడగగానే ఇన్వెస్ట్ చేస్తారా? చెయ్యరు కదా. దానికంటూ కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొంత ఎక్స్పర్టీజం తెలిసి ఉండాలి. మార్కెట్ ఏంటి, ఎక్కడుంది, అప్రూవల్స్ ఏంటి, రేట్స్ ఏంటి, అక్కడ గ్రోత్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మినిమంగా అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారంగా కస్టమర్కి ఉండాలి కదా. మీరు చెప్పిన దాని ప్రకారంగా మార్కెటింగ్లో కానీ అంటే దట్టు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్లో రాణించాలని ఎవరైతే ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే ఆ డిజైర్ ఉంటుందో వాళ్ళందరూ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. ఓకే, బాగానే ఉంది, మీరు మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వారు కూడా బిజినెస్ చేసేలాగా వారి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఎలా బిజినెస్ చేయగలరు? అయితే ఒక 90 డేస్ అండి ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది.
అంటే ఏ సెక్టర్ అయినా బిజినెస్ చేసేటప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తాయి, లేని వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవైతే క్లియర్ కదా, అది డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఇదైతే సేమ్. కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయమని అంటాను. ఎందుకంటే మనము అడిగిన ప్రతి చోట అసలు ఈ సెగ్మెంట్ ఏంటి, ఎవరు కొంటారు, ఎంత పర్సంటేజ్ వాళ్ళు విల్లింగ్ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఏం చెప్తారు, మనం వాళ్ళకి ఏం చెప్పాలి, ఒక ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చేయాలి అనే దాని మీద అవగాహన లేకోకుండా డైరెక్ట్గా కస్టమర్ ప్లాట్ కొంటారా అడుగుతారు 10-20 మందిని, ఎవరు కొనమనే చెప్తారు. నా ప్రొఫెషన్ ఇది కాదు, నాకు నో అని చెప్తే నచ్చట్లేదు, లేకపోతే వాళ్ళు కొంటలేరు అనేసి ఇందులోంచి డ్రాప్ అయిపోతున్నారు అండి. ఒక చిన్న జాబ్, ఒక 20,000 శాలరీ, ఒక జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూలో ఏం అడుగుతాడు, ఎంత చదివారు, ఎక్కడ చదివారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఏమి స్పెషలైజేషన్ కోర్సులు చేయాలి వీళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఒక 20,000 రూపీస్ ఒక శాలరీకే ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తే, ఇంత అవసరమైతే మరి lakhs of rupees సంపాదించుకొని crores of rupees సంపాదించుకోగలిగి ఒక జీవితాన్ని ఫైనాన్షియల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగిన ఏరియా ఇది. మరి దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంత నేర్చుకోవాలి, ఎంత ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఇవాళ కస్టమర్స్ 10 వెంచర్స్లోకి వెళ్ళి అడిగేసి వచ్చి మనకన్నా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు. మరి అటువంటి వాళ్ళు నీతోటి జర్నీ చేస్తున్నప్పుడు ఒక సైట్ విజిట్కి నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అనేది చూస్తారు కదా. నువ్వు ఎక్స్పర్ట్ కానప్పుడు నీ దగ్గర ఎందుకు తీసుకుంటారు? ఈ మినిమం నాలెడ్జ్ అండి, ఈ మినిమం నాలెడ్జి అవగాహన ఉండి వాళ్ళు డిసైడ్ అయ్యి, ఎందుకంటే డబ్బులు లేకపోతే ఆ ప్రొఫెషన్లో ఎవరు ఉండరు. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్లో ట్రావెల్ చేస్తున్నాను, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అంటే ఎవ్రీ మంత్ డబ్బులు ఎర్న్ చేస్తున్నాము, ఆప్షన్స్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. నేను పెద్ద చదువుకోలేదు, నేను 10th క్లాసే చదివాను. 10th క్లాస్ చదివిన నేను ఇవాళ కంపెనీలో ఒక టాప్ పొజిషన్లో వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ lakhs of rupees డ్రా చేస్తున్నాను ఎవ్రీ మంత్. ఓకే, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత? అంటే జస్ట్ ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నిజంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనేటువంటి ఆలోచన కూడా వాటికి రావచ్చు. కాబట్టి అడుగుతున్నాను, అంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండే అవకాశం? ఈ బిజినెస్లో అండి మా కంపెనీలో 1,00,000 నుంచి నెలకి 20-30 లక్షలు కూడా అర్న్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవ్రీ మంత్. నేను వచ్చేసి 4 to 5 lakhs అర్న్ చేస్తున్నాను. నావి లాస్ట్ ఐటీ ఫైలింగ్స్ కూడా నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అవి కూడా నేను కావాలంటే చూపిస్తాను మన దగ్గరకు వచ్చినప్పుడు. ఓకే, అట్లా క్లియర్గా అనమాట. ఒక 30-40 lakhs ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి డ్రా చేయగలుగుతుంది అంటే ఆ ప్రొఫెషన్లో ఎంత డబ్బు ఉంది. నేను లిటరల్లీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2025 2026 అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా మనం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నేను ₹1 కోటి పైన నాకు ప్లానింగ్ ఉందండి. అంటే 10 lakhs దాటాలి, 10 lakhs నుంచి 25 lakhs మధ్యలో ప్లాన్ చేస్తున్నాను. అంత అవకాశం ఉంది. ఎందుకు ఇంత అవకాశం ఈ మార్కెటింగ్లో ఉంది అనేసి అంటే అండి, మనకు బాగా సోకాల్ పీపుల్ బాగా డబ్బు సంపాదిస్తున్నారు అనే దానికి ఒక క్లారిటీ ఉంది. ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 24 గంటల అనే టైంని కొన్ని వేల మంది వర్కర్స్ని 24/7గా డివైడ్ చేసి రోల్ చేస్తున్నారు. జాబ్ చేసే పర్సన్ జీతం కోసం పనిచేస్తున్నాడు, కానీ ప్రాఫిట్ ఎవరికి వస్తుంది? కంపెనీకి వస్తుంది, ఓనర్స్కి వస్తుంది. అట్లనే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఇప్పుడు మా కంపెనీ ఉందనుకోండి, మొత్తం స్పెషాలిటీస్ ఇన్వెస్ట్మెంట్ అంతా కంపెనీ చూసుకుంటుంది, టీమును మాత్రం మేము తీసుకొచ్చుకోవచ్చు. ఎంత మెంబర్స్ అయినా రిక్రూట్ చేసుకోవచ్చు. మల్టీ వెంచర్స్ 10-15 వెంచర్లు రన్నింగ్ ఉంటాయి. ఒక 3-4 వేల ప్లాట్ల వేకెన్సీ పొజిషన్ ఎప్పుడూ ఉంటుంది, 3-4 ఏరియాలు ఉంటుంది. అట్లా అంత ఆన్లైన్ సిస్టమ్, ఎన్ని ప్లాట్లు అయినా అమ్మచ్చు. ఇవాళ ఉన్న వెంచర్స్ మొత్తం ఈరోజు అమ్మితే తెల్లారి వరకు మళ్ళీ అన్ని వెంచర్స్ ఇవ్వగలిగిన కెపాసిటీ, అప్డేట్లో ఉన్న కంపెనీస్లో మేము వర్క్ చేస్తున్నాం. ఇంతకన్నా వేరే ఎక్కడ సోర్స్ ఉంటుంది? దట్టు ప్రతి ఒక్కరికి అండి, ప్రతి ఒక్కరికి అడిషనల్ ఇన్కమ్ అనేది అవసరం, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఆదాయ మార్గం అయితే ఖచ్చితంగా ఈ రెండు మనిషిని ఫైనాన్షియల్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి రిచ్ పర్సన్ తీసుకెళ్ళగలుగుతాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ కేటగిరీలోకి వెళ్ళాలనుకున్నారో, నాకు ఈ ప్రొఫెషన్ చేయడానికి ఇదే ఇష్టం అండి. ఎందుకనంటే ప్లాట్ కొనుక్కున్న కోటీశ్వర్ల జాబితాలోకి ఎంటర్ అవుతారు.
బిజినెస్ చేసిన వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ చేసిన కోటీశ్వర్ల జాబితాలోకి ఎంటర్ కావచ్చు. నేను ఇవాళ మా కంపెనీలో కోటీశ్వర్ల జాబితాలో నా లిస్ట్ ఉంటుంది, లిస్ట్లో నా పేరు ఉంటుంది. అలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రెషర్స్ ఫేస్ చేస్తున్నారు, కొనాలన్నాయి కొనలేక, తినాలని హెల్త్ ఇష్యూస్ ఉండి కూడా. ఇవాళ డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్తే కళ్ళు తిరుగుతున్నాయి, ఒక మంచి బ్రాండెడ్ షోరూమ్కి వెళ్తే పిల్లలకి కూడా బట్టలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాము, ఒక రెస్టారెంట్కి వెళ్తే తినడానికి ఆలోచిస్తున్నాము. అంత ఇబ్బంది పడే బదులు నేనేమంటానంటే 1 or 2 hours మీరున్న దగ్గర నుంచి ఓన్లీ వీకెండ్స్ టైం పెట్టుకుంటే హ్యాపీగా lakhs of rupees మంత్లీ అర్న్ చేయొచ్చు. కస్టమర్స్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్న, బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కస్టమర్సే అండి. ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ ఇంట్రెస్టే. ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్లాట్ కొంటామని అడిగారు. ప్లాట్ కొంటే నా మైండ్లో ఏం తిరుగుతుంది, ఎక్కడో దూరము ఏమన్నా అయితే రిస్క్ ఎందుకు, నో డబ్బులు లేవు అని చెప్పినాము. నేను ఈ కంపెనీకి వచ్చినాక 3 plots తీసుకున్నాను. రీజన్ ఏంటి అంటే ఇందులో క్లియర్గా చెప్తున్నారు, మీరు మెయింటెనెన్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, రేట్ ఎట్లా పెరుగుతుంది, ఏంటి గ్యారంటీ. బిఫోర్ ఒక 18 years 19 years నుంచి నడుస్తున్న కంపెనీ, అట్లా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కుదురుతుందన్నమాట. అది నాకు బాగా అనిపించింది. అరే ఇది కదా మనం ఆ రోజు అడగలేకపోయినాం, కానీ ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉండి అప్పుడు ఉన్నాయి, పెట్టగలిగితే ఇవాళ 2-3 ఇళ్ళు ఉండే హైదరాబాద్లో సరౌండ్స్లో. కానీ నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. అట్లనే ఇవాళ రేపు చాలా వినిపిస్తుందండి రియల్ ఎస్టేట్ అనేది, కానీ ఎవరికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. కస్టమర్స్ కానీ చెప్పే అసోసియేట్లకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే మ్యాక్సిమం పీపుల్ ప్లాట్లు తీసుకొని రెడీ ఉన్నారు. మీ ఇంటికి వచ్చి కూర్చుని మీకు ఎవరైనా మీ వెల్విషరు ఇట్లా ప్లాట్ తీసుకోండి, ఇది ఖచ్చితంగా ఈ రేటు పెరుగుతుంది, సెక్యూరిటీ ఉంటుందని చెప్తే మీరు ప్లాన్ చేస్తారా లేదా? అట్లా చెప్పేవాళ్ళు లేరు. ఆ క్లారిటీ ఎవరికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.